హాయ్ అండి. ఇవాళ కూట్ చేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఇంట్లో మిగిలిన వెజిటేబుల్స్ అన్నీతో కూట్. ఇది ఆనపకాయ, దొండకాయ, ఆనియన్స్, ఆలు, క్యాప్సికమ్స్, క్యారెట్, క్యాబేజ్, దోసకాయ, టమాటా, మిర్చి, బీన్స్ కావచ్చు, జిగురువి కాకుండా బీన్స్, చిక్కుడుకాయ, గోకరకాయ అన్నీ వేయచ్చు. బీట్రూట్, అన్ని వెజిటేబుల్స్తో కూట్. దీనికి కావాల్సింది కందిపప్పు. పప్పు కొంచెం తక్కువ వేసుకుని కూరలు ఎక్కువ వేసుకోవాలి. ఈ పప్పు కడిగి కందిపప్పు కడిగానండి. కొంచెం వాటర్, గుమ్మడికాయ వేసుకోవచ్చు, ఉప్పు కొడుతు గుమ్మడికాయ, అన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కొన్ని మిగులుతాయి కదండి, వాటితోటి ఇది ఒకసారి ఇట్లా చేసుకుని చూడండి, సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఆలు, క్యాప్సికమ్స్, ఆనియన్స్, దొండకాయ, దోసకాయ. ఇది పూరీలోకి, చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది ఇది. క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుంది అన్నిట్లో వేస్తే. క్యాబేజ్, ఆనపకాయ. పప్పు తక్కువ, కూరలు ఎక్కువ. కూట్ సూపర్ ఉంటుంది, చేసుకుని చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ టమాటా అండ్ మిర్చి. వాటర్ పోసి ఇవన్నీ ఉడకాలి. కుక్కర్లో పెడుతున్నాం. కుక్కర్లో స్టవ్ మీద ఇవి 2-3 కూతలు రావాలి. పప్పు ఉడకాలి, పప్పు ముక్కలన్నీ ఉడకాలి. పోపు వేసుకుందామండి. కూరకి కొంచెం ఆయిల్, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ధనియాలు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేను దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు. అంటే అల్లం ముక్కలు దాంట్లో వేసేస్తే అయిపోతుంది. అల్లం ముక్కలు, వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి. పోపు వేగిందండి, నేను ఆపేసి గ్రైండర్లో తీసుకుంటున్నాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మిరియాలు, కరివేపాకు, పోపులో వేయాల్సింది కరివేపాకు. వీటిని అన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి.
ఉడికింది. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. ఉడకాలి. అన్నింటికీ కలర్ఫుల్గా ఎలా పెడుతుంది. దీంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్ ఫర్ సాల్ట్, పసుపు, మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదండి మసాలా, కొబ్బరి, శనగపప్పు, మినప్పప్పు, అదంతా దీంట్లో వేయాలి. కొంచెం వాటర్ పోసి కలపాలి కొంచెం. అన్ని వెజిటేబుల్స్ చూసారా ఎలా కనబడుతున్నాయో. టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్స్ వాటి ఎలా కనబడుతున్నాయో. ఇది బాగా కొంచెం ఉడకాలండి. కొంచెం వాటర్ పోస్తాను. కొంచెం అది కడిగి ఇంకా పప్పు బాగా ఉడుకుతుంది. చాలా దగ్గరికి రావాలి. వాటర్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేసుకుని చూడండి. కూరలు వేస్టేజ్ కొంచెం మిగులుతాయి. వాడితే ఏం చేయాలో తెలియదు. పక్కన పోపు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంకా అది దీంట్లో కలిపేసుకున్నాను. కొంచెం దగ్గరికి రాగానే ఆపేసుకోవడమే. బౌల్లో తీసి ఇస్తాను. హాయ్, ఫ్రూట్ రెడీ. కరివేపాకు అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూసారు అన్ని వెజిటేబుల్స్ ఎలా కనబడుతున్నా. క్యారెట్, క్యాప్సికమ్స్, దోసకాయ ఉంటుంది. దోసకాయ, కూట్. నిజంగా రియల్గా చెప్తున్నానండి. చాలా 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 బాగుంటుంది. ఇది పూరీలోకి కానీ, చపాతీలకు కానీ, పరోటాలకు కానీ ఇంకా ఊరుతున్న కొద్దీ ఇంకా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసుకోండి. కూట్.